బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరుగుతున్నాయన్న ఎమ్మెల్సీ కవిత కామెంట్లపై స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బీఆర్ఎస్ పోటీ చేస్తుందని హరీష్ రావు అన్నారు. ఎన్నికలు జరిగితే 100 సీట్లతో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పొత్తుపై కవిత చేస్తున్న వ్యాఖ్యలకు కేసీఆర్ ఆదేశాలతోనే తెలంగాణ భవన్ సాక్షిగా హరీష్ రావు క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. బీఆర్ఎస్ స్వంతగానే ఉంటది, ఒంటరిగానే మళ్లీ అధికారంలోకి వస్తుంది, 100 సీట్లతో అధికారంలోకి వస్తుంది తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోరు. ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారన్నట్టు మాట్లాడుతుండ్రు. ఎవరితో పొత్తు పెట్టుకోము. బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది ఖాయం. ఇలా ప్రజలే కోరుకుంటున్నారు. ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ స్వంతగానే ఉంటది, ఒంటరిగానే మళ్లీ అధికారంలోకి వస్తుంది, 100 సీట్లతో అధికారంలోకి వస్తుంది తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోరు. ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారన్నట్టు మాట్లాడుతుండ్రు. ఎవరితో పొత్తు పెట్టుకోము. బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది ఖాయం. ఇలా ప్రజలే కోరుకుంటున్నారు. ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరుగుతున్నాయన్న ఎమ్మెల్సీ కవిత కామెంట్లపై స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బీఆర్ఎస్ పోటీ చేస్తుందని హరీష్ రావు అన్నారు. ఎన్నికలు జరిగితే 100 సీట్లతో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పొత్తుపై కవిత చేస్తున్న వ్యాఖ్యలకు కేసీఆర్ ఆదేశాలతోనే తెలంగాణ భవన్ సాక్షిగా హరీష్ రావు క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ కు వేడుకలు జరిగాయి. అక్కడ హరీష్ రావుతో పాటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు చాలా మంది కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చాలా అంశాలు కూడా ప్రస్తావన. తెలంగాణ ఉద్యమంలో ఏ రకమైనటువంటి కష్టాలు పడ్డాము, దాని తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల పాటు ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చాముంది ఈ ప్రభుత్వం. అదే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి దానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న దానికి లెక్కకు నాగలోకకున్నంత తేడా జరుగుతుంది. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈ 1.5 year నుంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి మాట వాస్తవం అని కూడా చెప్తూ వచ్చాడు. అయితే దీంట్లో చాలా నేతలు మాట్లాడినప్పటికీ హరీష్ రావు చాలా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు వెళ్తుందని, మెర్జ్ అవుతుంది అన్నటువంటి వ్యాఖ్యలు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. దీనికి ఆమె పేరు ఎక్కడ కూడా వాడకుండానే బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండబోదు అనేటువంటి విషయాన్ని ఆయన ఇండైరెక్ట్ గా చెప్పేశారు. బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోదు, ఎక్కడ కూడా కలవలేదు అన్నటువంటి విషయం మీద కూడా ఆయన చెప్పకనే చెప్పారు. కనుక రానున్న ఎన్నికల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మరొక 3.5 సంవత్సరాల తర్వాత జరగబోతున్న నేపథ్యంలో ఒంటరిగానే 100 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ పోటీ 100 సీట్లు దాకా గెలుస్తుంది, మొత్తం ఒంటరిగానే 119 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోబోతుంది అన్నటువంటి విషయాన్ని ఆయన గంటాపదంగా ఈ తెలంగాణ ఉద్యమ సంబంధించినటువంటి ప్రస్థానానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ లో ఆయన మాట్లాడారు. పొత్తుపై కవిత చేస్తున్న వ్యాఖ్యలు ఏదైతే వరుసగా చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆమె జైల్లో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ టైంలో కొంతమంది దూతలు నా దగ్గరికి వచ్చి అడిగారు, బీజేపీతో మెర్జ్ అంశం ప్రస్తావించారు, నేను నో అన్నాను అన్న విషయం మీద ఆమె కవిత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ని అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారం 10 రోజుల నుంచి ఆమె తెలంగాణ భవన్ కు రావట్లేదు. ఆమె కేవలం జాగృతి సంస్థకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ మాత్రమే చేస్తూ వస్తుంది. కొత్త ఆఫీస్ ఒకటి ఓపెన్ చేసింది. దాని తర్వాత రోజు రోజుకు ఒక విషయం అప్డేట్ గా మాట్లాడుతూ వస్తుంది. బీఆర్ఎస్ నిలుకునబెట్టే ప్రయత్నం చేస్తూ వస్తుంది. అయితే దీని మీద ఒక్కొక్కరుగా మాట్లాడే ప్రయత్నం చేశారు. మనతో ఇంతకుముందు మధుసూదనాచారి కూడా మాట్లాడారు, కొంతవరకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు హరీష్ రావు కూడా కవిత పేరు ఎత్తకుండానే ఎవరితో ఎప్పుడు ఎలా పొత్తుండే అవకాశమే లేదు, భవిష్యత్తులో ఖచ్చితంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం, మళ్ళీ 100 సీట్లలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అనేటువంటి విషయంలో చెప్పగానే చెప్పారు. కేసీఆర్ ఆదేశాలతోనే తెలంగాణ భవన్ సాక్షిగా హరీష్ రావు ఇలాంటి క్లారిటీ ఇచ్చారన్నటువంటి వినికిడైతే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయన పార్టీలో నెంబర్ 2 గా నెంబర్ 3 గా కొనసాగుతున్నటువంటి వ్యక్తిగా ఉంది. పార్టీలో కేసీఆర్ తర్వాత
మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా హరీష్ రావుకు పేరుంది. అందులో కవితకు కూడా భావ అవస్థ, అందులో పార్టీలో చాలా కీలకమైనది కాబట్టి ఆయనతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయించి ఉండవచ్చు పొలిటికల్ గా అనేటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. మొత్తానికైతే పొత్తు ప్రస్తావన, ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో కూడా బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతుందని కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్ అయ్యాయి. ఓ దశలో ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ కూడా పొత్తుకు ఇంట్రెస్ట్ చూపించినట్టుగా కూడా తెలుసుకుంది. కానీ మోడీ హవా నడుస్తున్న సమయంలో ఖచ్చితంగా ఎన్నో కొన్ని సీట్లు వస్తాయని కూడా భావించారు. కానీ అనుకున్న సమయంలో బీజేపీ వీళ్ళతో రాలేదు, వీళ్ళు కూడా వాళ్ళతో పొత్తుకు ముందుకెళ్ళని పరిస్థితి కనిపించింది. కనుక బీఆర్ఎస్ కు 0 సీట్లు వచ్చాయి, బీజేపీకి 8 సీట్లు, కాంగ్రెస్ కి 8 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం లోక్సభ ఎన్నికల్లో. ఇదే ఉద్దేశాన్ని ఉద్దేశించి ఆమె కూడా కవిత మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనకు అర్థమైంది. కనుక రోజు రోజుకు పార్టీలో దిగజారుతోంది, ఉద్యమ స్ఫూర్తి పోయింది అన్న విషయం మీద కూడా ఆమె చాలా కామెంట్ చేస్తున్నట్టు నేపథ్యంలో ఈ రోజు హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతున్నాయో ఆమె కౌంటర్ గానే మనం భావించాల్సి ఉంటుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నరేందర్.